హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి టమాటో నిలువ పచ్చడి అయితే చేస్తున్నాను. 3 నెలల పాటు నిలువ ఉంటుందండి ఈ పచ్చడి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. ట్రై చేసి చూడండి. అయితే నేను 1 కేజీ దాకా టమాటోలు తీసుకుంటున్నాను. పండినవి తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత నీళ్ళల్లో వేసుకొని ఈ విధంగా కడిగేసుకోవాలండి. కడిగేసుకొని చేతితో బాగా రుద్దేసుకోవాలి. మట్టి కానీ ఏమన్నా ఉంటే పోతుంది. ఇవన్నీ కడిగేసిన తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ ఇలా నీట్గా తుడిచేసుకోవాలి. నీళ్లు లేకుండా, తడి లేకుండా చూసుకోవాలి ఈ టమాటాలు. ఇవన్నీ తుడిచేసుకొని ఇప్పుడు ఇవి కట్ చేసుకున్నాము. ఈ విధంగా కట్ చేసుకోవాలి. తొడిమెలు ఉంటాయి కదా, ఈ తొడిమెలు తీసేసుకోవాలి. ఇవి వేయకుండా చూసుకోండి. ఇవి ఉంటే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. అయితే నేను కేజీ టమాటోల దాకా తీసుకుంటున్నాను కదా, చాలా బాగుంటుందండి పచ్చడి. ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా కుదురుతుంది. అయితే ముందుగా నేను గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. 1 అర స్పూను మెంతులు తీసుకున్నాను. 1 స్పూన్ దాకా ఆవాలు తీసుకొని చిటపటలాడేలాగా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని ఇవి వేడి ఆరిన తర్వాత మెత్తగా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఈ కప్పుతో చెప్తున్నాను. ఈ కప్పుతో నేను 3/4 కప్పు దాకా ఆయిల్ అయితే వేస్తున్నాను. ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అయితే వేస్తున్నానండి. 3/4 కప్పు దాకా, టీ కప్పు ఉంటుంది కదా, 3/4 కప్పు దాకా తీసుకుంటున్నాను ఆయిల్. అదే కప్పుతో 1 అరకప్పు దాకా ఉప్పు కూడా వేస్తున్నాను. టమాటాలు వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని బాగా మగ్గిచ్చేసుకోవాలి. ఇదంతా కలిపేసుకొని మగ్గిచ్చేసుకోవాలి. అయితే ఇందులోకి నీళ్ళు అనేవి వస్తాయండి. బాగా నీళ్ళు వచ్చేసి టమాటాలు బాగా మగ్గిపోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదా అడుగు పడుతుంది కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈ టమాటాలు మగ్గిన తర్వాత, సగం దాకా మగ్గిన తర్వాత కేజీ టమాటాలకి 50 గ్రాముల దాకా చింతపండు అయితే వేస్తున్నాను. చింతపండు వేసుకొని చింతపండుతో పాటు టమాటాలు ఇవంతా బాగా మగ్గించుకోవాలి. నీళ్ళంతా పోయి ఈ విధంగా మగ్గిపోవాలి టమాటోలు. ఇది కాస్త వేడి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని కాస్త వేడి ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా మగ్గిచ్చేసుకోవాలి. ఇప్పుడు మనం మెంతులు ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోకి ఈ టమాటోలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇది 3 నెలల పాటు నిలువ ఉంటుందండి ఈ పచ్చడి. కమ్మగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి. ఉప్పు, కారాలు ఇవన్నీ కరెక్ట్గా సరిపోతాయి. చెప్పిన విధంగా కొలతలతో ప్రకారం చేసుకున్నామంటే. ఇప్పుడు ఇందులోకి ఈ కప్పుతో మనం ఏ కప్పుతో ఆయిల్ వేసుకున్నామో అదే కప్పుతో, టీ కప్పుతో 3/4 కప్పు దాకా కారం వేస్తున్నాను. మెంతుల పొడి ఇవన్నీ మనం ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి వేసుకొని ఇదంతా మొత్తం కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి. అయితే కొలతలు చెప్తున్నానండి. 1 కేజీ టమాటోలకి 1 అరకప్పు దాకా ఉప్పు వేస్తున్నాను. టీ కప్పు చూపించిన కప్పు ఉంది కదా, 3/4 కప్పు దాకా కారం, 1 అర స్పూను మెంతులు, 1 స్పూను ఆవాలు వేసుకోవాలి కొలతలు. ఇప్పుడు మనం ఏ కప్పుతో మనం ఉప్పు కారాలు తీసుకున్నామో అదే కప్పుతో మళ్ళీ 3/4 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత 3 స్పూన్లు పోపు దినుసులు వేసుకొని 4 ఎండుమిర్చి వేసుకోవాలి తుంచి. 10 వెల్లుల్లిపాయ రప్పులు దంచి కచ్చా పచ్చాగా దంచి వేసుకోవాలి. పెద్ద వెల్లుల్లిపాయలు, చిన్నవి అయితేనేమో 15 దాకా వేసుకోవాలి. పెద్దవి కాబట్టి 10 దాకా వేసుకొని వేయించుకున్నాము. కొంచెం పసుపు వేసుకోవాలి. ఇవంతా వేగిన తర్వాత 4-5 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత లాస్ట్లో ఇంగువ వేసుకుంటే ఆ పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదంతా బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టిన పచ్చడి ఇందులోకి వేసుకున్నాము. ఇదంతా బాగా వేసుకొని సిమ్లో లేదా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అయిందాక పచ్చి వాసన పోయేలాగా బాగా వేయించుకుంటేనే ఆ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కలర్ కూడా మారుతుందండి. బాగా వేయించుకోవటం వల్ల పచ్చడి అనేది
మనకి 3 నెలల పాటు నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా వస్తుంది. ఇలాగ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పచ్చడి మగ్గేసరికి మనకి కలర్ కూడా మారుతుందండి ఈ పచ్చడి. చూసారు కదా, ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అయ్యి పచ్చడి కూడా పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసుకున్నాము. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి కానీ ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అన్నంలోకే కాదు, దోశలోకి, ఇడ్లీలోకి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.